నేను ఆడపిల్లని నేను పోరాడగలను అని ఒక స్టేట్మెంట్ చెప్పింది ప్రియాంక గాంధీ. इस चुनाव को जीत के जाऊंगी मैं यहाँ से, मैं आपके बीच आऊंगी, आपके साथ लड़ूं. అందరికీ నమస్కారం అండి. నేను ఆడపిల్లని నేను పోరాడగలను అని ఒక స్టేట్మెంట్ చెప్పింది ప్రియాంక గాంధీ. మీ అందరికీ ప్రియాంక గాంధీ గారి గురించి మీకు ఇది తెలిసే ఉంది. రాజీవ్ గాంధీ గారి ముద్దుల కూతురు, సోనియా గాంధీ గారి కూతురు, రాహుల్ గాంధీ గారి ముద్దుల చెల్లెలు. నేను ఈ ఒక వీడియోలో ప్రియాంక గాంధీ గారి గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్, ఆవిడ ఒక పొలిటికల్ జర్నీ ఎట్లా మొదలైంది, ఆవిడ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు కానీ, ఆవిడ డైరెక్ట్ ఎలక్షన్స్లో ఇవాళ పోటీ చేయడానికి ఎన్నో ఒక రీజన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఈ ఒక వీడియోలో డీటెయిల్డ్గా నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీరు ఈ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసి సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేస్తారని చెప్పి నేను ఈవేళ విష్ చేస్తాను. అసలు ప్రియాంక గాంధీ గారి పేరు రాజకీయాల్లో కానీ లైమ్ లైట్లో ఎట్లా వచ్చిందంటే, ప్రియాంక గాంధీ గారు చూడడానికి సేమ్ వాళ్ళ నానమ్మైన ఇందిరాగాంధీ గారినే ఉంటారు. ఆవిడ వేసుకున్న డ్రెస్సింగ్ స్టైల్ కానీ, హెయిర్ స్టైల్ కానీ, ఆవిడ మాట్లాడే తీరు కానీ, ఆవిడ పబ్లిక్ అడ్రస్ చేసే విధానం కానీ అన్నీ కూడా మన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారి లాగా డిటో సేమ్ టు సేమ్ ఉంటారు. ఆవిడ నానమ్మ అవుతారు. ఆవిడ నిజంగా ప్రియాంక గాంధీ గారు వాళ్ళ ఫ్యామిలీ కోసం ఎంతో త్యాగం ఆవిడ చేసిందండి. రాహుల్ గాంధీ గారి కోసం 4 సార్లు లోక్సభలో పోటీ చేయడానికి ఛాన్స్ వచ్చినా సరే వాళ్ళ అన్నతో నించొని వాళ్ళ అన్నకి సహాయపడి కాంగ్రెస్ పార్టీ పడిపోతున్న సమయంలో ఆవిడ ఒక ఎనలేని సేవలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి ఎన్నో రాష్ట్ర పర్యటనలు చేసి ఎన్నో రాష్ట్ర ఎలక్షన్స్లో ఆవిడ ఇన్ఛార్జ్గా తీసుకొని హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, పంజాబ్ ఎన్నో ఒక మేజర్ రాష్ట్రాల్లో ఆవిడ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ పొజిషన్లో నించొని ఆవిడ కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు ఆవిడ ఇచ్చింది. నిజంగా ప్రియాంక గాంధీ గారు జర్నీ ఏమీ అంత సింపుల్గా అవ్వలేదు. ఆవిడ ఒక 4 ఏళ్ళ వయసులోనే వాళ్ళ నానమ్మైన ఇందిరాగాంధీ గారు గన్ షూట్ ఫైరింగ్లో చనిపోయారు. దాని నుంచి వాళ్ళు బయటకు వచ్చిన సమయంలోనే వాళ్ళ తండ్రి అయిన రాజీవ్ గాంధీ గారు బాంబ్ బ్లాస్ట్లో బాడీ అసలు పీసులుగా ఆయన బాడీ అయిపోయిందండి. అటువంటి దేశం కోసం ప్రియాంక గాంధీ గారు వాళ్ళ నానమ్మని కోల్పోయింది, తండ్రిని కోల్పోయింది. ఒక్కొక్క స్టేజ్లో ఆవిడ ఒక సింగిల్గా అయిపోయిందండి. అన్న, తల్లి, ప్రియాంక గాంధీ ముగ్గురే. అసలు ఓదార్చడానికి కూడా ఎవరు అసలు లేనటువంటి సిచ్యువేషన్ నుండి ఈరోజు ప్రతి ఒక్క భారతీయుడు ఒక గుండెల్లో కానీ, ప్రతి ఒక్క ఇంట్లో కానీ రోజుకి ఒకసారైనా సరే ప్రియాంక గాంధీ గారి గురించి, రాహుల్ గాంధీ గురించి చర్చించుకునే స్టేజ్కి వేళ అక్కడి నుంచి ఇక్కడికి వేళ వాళ్ళు వచ్చారంటే ఈ ఒక 25 ఏళ్ళ జర్నీ వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారండి, ఎన్నో అవమానాలు పడ్డారు. మీకు ఒక 4-5 సంఘటనలు మీకు ఎవరికి చెప్తాను. 1999 సంవత్సరంలో సోనియా గాంధీ గారిని అసలు ఎవరు పార్టీ పగ్గాలు మీరు పొందడానికి మీకు అది ఎటువంటి అర్హత లేదని చెప్పి సొంత పార్టీ వాళ్ళే తిరుగుబాటు జెండా వేస్తే ఇవిడ ఒక సింగిల్ స్టేట్మెంట్ ఒకటి చెప్పిందండి. నేను భారతదేశానికి వచ్చిన కోడలిని, ఇందిరాగాంధీ గారి కోడలిని, రాజీవ్ గాంధీ గారు నా భర్త, నాకు ఈ దేశం నాకు 2 పిల్లల్ని ఇచ్చింది, నాకు ఈ దేశం ఒక విధవరాళ్ళ కింద నాకు చేసింది, ఇంతకన్నా అర్హత నాకు ఏంటి కావాలి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు వాళ్ళని చేతిలో చేయడానికి అని చెప్పని 1999 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు పొంది అప్పుడు ఓడిపోయినా సరే 2004, 2009లో గెలిచి సోనియా గాంధీ గారి సత్తా ఏంటో అప్పుడు చూపించారు. 2009లో ప్రియాంక గాంధీ గారు పోటీ చేసే ఛాన్స్ వచ్చింది, పోటీ చేయలేదు. 2009లో ఛాన్స్ వచ్చింది, పోటీ చేయలేదు. 2014లో ఛాన్స్ వచ్చింది, పోటీ చేయలేదు.
2019లో మళ్ళీ ఛాన్స్ మళ్ళీ పోటీ చేయలేదు. ఇప్పుడు 2024లో మళ్ళీ ఛాన్స్ వచ్చిందండి. అమేథీ నుంచి కానీ రాయబల్ నుంచి పోటీ చేయలేదు. అయినా సరే వాళ్ళ అన్న కోసం ఆ సీట్ని త్యాగం చేసి అన్న మాట జవదాటుకుంటా అన్నతోనే నించొని వాళ్ళ అన్నకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా సరే వాళ్ళ అన్న పక్కనే నించొని అన్న కోసం త్యాగం చేసింది. నిజంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీటింగ్స్ 2014 ఘోర ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ అనే పేరు చెప్పుకోవడానికి చాలా మంది సిగ్గుపడేవారు. ఆ పార్టీ 44 సీట్లు 543 సీట్ల నుంచి 44 సీట్లు కాంగ్రెస్ పార్టీ మొత్తం కొలాప్స్ అయిపోయింది పార్టీ. అంత కొలాప్స్ అయిపోయిన పార్టీ ఈరోజు ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా రావడానికి కారణం వాళ్ళ ముగ్గురు మాట. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ముగ్గురు మాట దాటకుండా ఒకే మాట మీద ఉన్నారు. వాళ్ళ మాటే శాసనమే. ఈ రోజుల్లో ప్రజెంట్ ఉన్న జనరేషన్ ఫ్యామిలీ వాల్యూస్ అన్ని పోతున్న రోజుల్లో గాంధీ ఫ్యామిలీ అనేది అందరికి ఒక రోల్ మోడల్ అండి. ఎట్లా అంటేనండి, ఎవరి కోసం ఎవరు త్యాగాలు చేయరు, కానీ వాళ్ళ అన్న కోసం కానీ వాళ్ళ ఒక తల్లి కోసం కానీ ఆవిడ ఎన్నో త్యాగాలు చేసి కుటుంబం కోసం నించున్నారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పడిపోయిన పార్టీ లేడానికి కారణం ఆవిడ చేసిన త్యాగం, ఆవిడిచ్చిన మాట, అన్న కోసం చేసిన ఒక సాక్రిఫైస్, తల్లికి ఇచ్చిన మాట. ఇవన్నీ మాట అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అంటే మాట అనే ఒక లెవెల్కి కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే కారణం అందులో మొట్టమొదటి రీజన్ ప్రియాంక గాంధీ, సెకండ్ రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ గారు ఈవేళ ఇంత స్వేచ్ఛగా ఇంత హ్యాపీగా ఇవాళ ఉన్నారంటే అందులో వన్ ఆఫ్ ద రీజన్ ప్రియాంక గాంధీ గారు. నిజంగా ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు చాలా సాక్రిఫైస్ చేశారు, చాలా త్యాగం చేశారు. యూపీ లాంటి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మనుగడ మొత్తం పోతున్న స్టేజ్లో ఈవిడ యూపీ కాంగ్రెస్ పగ్గాలు ఇవాళ పొంది ఈరోజు 0 సీట్ల నుంచి ఈరోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా 44 సీట్లకి ఈవేళ వచ్చిందంటే దానికి కారణం ప్రియాంక గాంధీ గారు. 10 రోజులు రాత్రి పగలు రోజుకి 2 గంటలు నిద్రపోయి వాళ్ళ అన్న కోసం అమేథీ, రాయబరేలీలో 10 రోజులు ఏకఛత్రాధిపతిగా క్యాంపెయినింగ్ చేసి మోడీ మెజార్టీ తగ్గిపోయిందండి. వారణాసిలో 4,50,000 మెజార్టీ ఉన్న మోడీకి 1,50,000 మెజార్టీకి వచ్చేసింది. 4-5 రౌండ్లలో మోడీ కూడా వెనకని వెళ్ళిపోయారు. అంత ఇంపాక్ట్ యూపీ రాష్ట్రంలో ప్రియాంక గాంధీ గారు చేయించారు. ఎక్కడైతే అమేథీలో రాహుల్ గాంధీ గారు ఓడిపోయారో అక్కడే నించుని 4,50,000 ఓట్లు మెజార్టీతో, రాయబరేలీలో 4,50,000 మెజార్టీతో ఈవేళ వచ్చిందండి దానికని ప్రియాంక గాంధీ. అమేథీలో కిషోరీలాల్ శర్మ కాంగ్రెస్ పార్టీ ఒక సాధారణ కార్యకర్త అమేథీలో ఈవేళ పోటీ చేసి సుమారు 4,70,000 మెజార్టీ వచ్చిన కారణం ప్రియాంక గాంధీ గారు. ఆవిడ నిజంగా పార్టీ కోసం ఎనలేని సేవలు, ఎక్కడ సమస్య ఉందో అక్కడ ప్రియాంక గాంధీ గారు ఉంటారు. ఉండేవాడు కూడా. ముందు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారితో పక్కనే నించొని తెలంగాణ రాష్ట్రంలో అంత విజయానికి అవడానికి కారణం ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గారు. నిజంగా ప్రియాంక గాంధీ గారి త్యాగానికి హ్యాట్స్ ఆఫ్. ప్రతి ఒక్క అక్క, ప్రతి ఒక్క అన్న కూడా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గారి బాండింగ్ చూసి నేర్చుకోవాలని చెప్పని నేను ఇవాళ ప్రియాంక గాంధీ గారు వైనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. మా తరపున, మా ఛానల్ తరపున ప్రియాంక గాంధీ గారి కంగ్రాచులేషన్ చెప్తూ పార్లమెంట్లో నిజంగా చాలా బాగుంటుందండి. మోడీ గారికి ఆపోజిట్గా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వాయిస్ ఎట్లా ఉంటారో నాకు చూడడానికి చాలా నేను చేస్తున్నాను. ద వాయిస్ ఆఫ్ కేరళ, ద వాయిస్ ఆఫ్ వైనాడ్, ద వాయిస్ ఆఫ్ సౌత్ ఇండియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఈరోజు పార్లమెంట్లో ఆవిడ గెలవాలని చెప్పి విష్ చేస్తూ ఈవేళ పార్లమెంట్లో ఎట్లా ఉంటుందో చూడాలని చెప్పి నాకు ఉంది. నిజంగా కానీ ప్రియాంక గాంధీ గారు కానీ వైనాడ్ నుంచి ఎంపీగా గెలిస్తే మాత్రం పార్లమెంట్లో చర్చలు మాత్రం ఒక సెకండ్ స్టేజ్లో ఉంటాయి. నిజంగా చాలా బాగుంటాయి. ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి చిత్రాన్ని వాళ్ళు మోడీ గారు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే వీళ్ళిద్దరిని ఫేస్ చేయడం బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ ఎన్డీఏ అండ్ బీజేపీ పార్టీ.
చూద్దాం రాబోయే రోజుల్లో ప్రియాంక గాంధీ గారి ఫైటింగ్ ఎట్లా ఉంటుందో, రాహుల్ గాంధీ గారి ఫైటింగ్ ఎట్లా ఉంటుందో, కాంగ్రెస్ పార్టీ ముందు ఎట్లా ఉంటుందో చూసి ఈ వీడియోలో నేను ఏమైనా తప్పులు చెప్పుకుంటే క్షమించి మీకు ఫర్దర్గా మీకు ఏ వీడియోస్ కావాలో నాకు మీరు కామెంట్ సెక్షన్లో లింక్ పెడితే నేను మీకు వాళ్ళు చెప్తాను. తప్పకుండా నా ఛానల్ మీరు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అందరికీ పంపుతారని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్. వందే మా